తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కేసీఆర్ గారు స్వయంగా ముఖ్యమంత్రిగా సిరిసిల్లకు సంబంధించిన వ్యాపారవేత్తలను పిలిచి వారికి భోజనం పెట్టి వారితో సమావేశమై అడిగిన ఒకే ఒక్క ప్రశ్న, ఏం చేస్తే సిరిసిల్లలో ఉండే నేతన్నలకు ఇలా 7-8 వేల రూపాయలు వస్తున్నది నెలకు, దాన్ని డబల్ చేయాలంటే 16,000, 20,000, 25,000 చేయాలంటే ఏం చేయాలి నేను అని అడిగితే వాళ్ళందరూ సేట్లందరూ కొద్దిసేపు ఒకరి ముఖం ఒకరు చూసుకొని ఒకటే మాట చెప్పింది, సార్ మీరు మాకు పని కల్పించండి, పని కల్పిస్తే మేము కార్మికులకు పని కల్పిస్తామన్నారు. పని కల్పించుడు కాదు, 7-8 సంపాదిస్తున్న నేతన్న 16, 20,000, 25,000 సంపాదించే పరిస్థితి రావాలి, దానికి నేను ఏం చేయాలి అని అడిగి వారి అభిప్రాయాలు తీసుకొని, అదేవిధంగా శాసనసభ్యుడిగా సిరిసిల్ల ఈ ప్రాంత సమస్యలు తెలిసిన బిడ్డగా నన్ను కూడా జౌళి శాఖ మంత్రిగా నియమించి ఆ రోజు ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకున్నారు. 1 కోటి మంది ఆడబిడ్డలకు బతుకమ్మ చీరలు సిరిసిల్ల నుంచే తయారు చేసి ఇక్కడ పాలిస్టర్ పరిశ్రమలో ఇక్కడ ఉన్న సాంచాలను పూర్తి స్థాయిలో వినియోగంలో తెచ్చి ఒక సంవత్సరానికి 7-8 నెలలు ఏ డోకా లేకుండా వారికి పూర్తిగా ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతో వేలాది మంది కార్మికులకు కడుపు నింపిన మహానుభావుడు కేసీఆర్ గారు. మొత్తం సిరిసిల్లకు ఒక బతుకమ్మ చీరలే కాదు, స్కూల్ యూనిఫామ్లు, బతుకమ్మ చీరలు, కేసీఆర్ కిట్లో ఇచ్చే చీర, రంజాన్కి ఇచ్చే ఆడబిడ్డలకు ఇచ్చే తోఫా, క్రిస్మస్కి ఇచ్చే కానుక, ఇవన్నీ కూడా చీరలు సిరిసిల్లనే తయారు చేపించిన నాయకుడు కేసీఆర్ గారు. ఎందుకంటే గతంలో పార్లమెంట్ సభ్యుడిగా ఇక్కడ పరిస్థితి దీనగాథ చూసిన తర్వాత చెలించిపోయి భవిష్యత్తులో ఆత్మహత్యలు జరగద్దు, తెలంగాణ వచ్చినాక కాపాడుకుంటాం మిమ్మల్ని అని చెప్పిన మాటని యాదిపెట్టుకొని అదే పద్ధతుల్లో వరుసగా 7.5-8 సంవత్సరాల పాటు 9.5 ఏళ్లు గవర్నమెంట్ ఉంటే 7.5-8 ఏళ్లు 3,312 కోట్ల రూపాయల ఆర్డర్లు సిరిసిల్లకి ఇచ్చిన నాయకుడు కేసీఆర్ గారు. దానివల్ల ఏం జరిగిందంటే సిరిసిల్లలో ఆత్మహత్యలు బంద్ అయినాయి, సంక్షోభం అయిపోతున్నది, ఇక ఇప్పుడే మనం ముందుకు పోవచ్చు అనే పరిస్థితి సిరిసిల్లలో వస్తూ ఉండే. ఆధునీకరణ వైపు, మగ్గాల ఆధునీకరణ వైపు, కాటన్ పరిశ్రమను కూడా ఆదుకోవాలి భవిష్యత్తులో అనే ఆలోచనలు చేస్తూ సిరిసిల్లను మరొక తిరుపూర్ చేయాలన్న ఆలోచనతో ఇక్కడికి వెళ్ళి ఇక్కడి పద్మశాలి సోదరుల ఆధ్వర్యంలో చైర్మన్ గారు, మా ఆనాటి కార్పొరేషన్ చైర్మన్ ప్రవీణ్ గారు, మున్సిపల్ చైర్మన్ జిందం కళా చక్రపాణి గారు, అదేవిధంగా ఇక్కడ వస్త్ర వ్యాపార పరిశ్రమకు సంబంధించిన పెద్దలను కూడా నేను స్వయంగా 2-3 బస్సుల్లో తమిళనాడుకు తిరుపూర్ కూడా పంపించిన, కోయంబత్తూరుకు పంపించిన. ఎందుకంటే మరొక తిరుపూర్ మాదిరిగా మన సిరిసిల్లను తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో ఇవన్నీ జరిగి ఇంత పెద్ద ఎత్తున ఆర్డర్లు వచ్చి సిరిసిల్లలో ఆత్మహత్యలు బంద్ అయి, జీతాలు డబల్ అయి, కార్మికులై 8,000 సంపాదించే వాళ్ళు 20,000 సంపాదించే కాడికి ఎదిగి కొద్దిగా ఇప్పుడిప్పుడే ముఖం తెలివికి వస్తున్న ఈ సమయంలో దురదృష్టవశాత్తు మా ప్రభుత్వం పోయి మళ్ళీ దిక్కుమాలిన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. దిక్కుమాలిన కాంగ్రెస్ అని ఎందుకంటున్నా అంటే వాళ్ళు చేస్తున్న పనులు అట్లా ఉన్నాయి. బుర్ర లేదు, నా మీద కోపం, మా పార్టీ మీద కోపం, నన్ను ఇక్కడ నుంచి ప్రజలు 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించారనే కోపం, ఇక్కడ ఉండే కాంగ్రెస్ అభ్యర్థులను తిరస్కరిస్తున్నారనే కోపం, దాంతో ఆ కక్ష ఇయ్యాల ప్రజల మీద, మా నేతన్నల మీద పగబట్టినట్టే తీర్చుకుంటా ఉన్నారు. మొత్తం బతుకమ్మ చీరల ఆర్డర్లు బంద్ చేసిండ్రు, డైలాగులు కొట్టిర్రు. కాకపోతే బతుకమ్మ చీరలు ఏదో కుంభకోణం అయింది, లంబకోణం అయింది, ఏమో అయిపోయింది, దాన్ని పరిశోధిస్తామన్నారు. పరిశోధించండి, శాసనసభ వేదికగా చెప్పిన, చేయండి, మీరు ఏ ఎంక్వైరీ కావాలనుకుంటే ఆ ఎంక్వైరీ చేయండి, మాకేం అభ్యంతరం ఏం చెప్పిన. ఏదో సూరత్కి వెళ్ళి తెస్తున్నారు అని ముఖ్యమంత్రి ఏదో సన్నాయి నొక్కులు నొక్కబోతే కూడా అసెంబ్లీలో చెప్పిన. నేను సూరత్కి వెళ్ళి మొదటి సంవత్సరం ఆర్డర్ లేట్ అయితే కొంత తెచ్చినాము, ఆ రోజున్న డైరెక్టరే ఈ రోజు మీ సెక్రటరీ, చెక్ చేసుకో అని చెప్పిన. కావాలంటే ఏ ఎంక్వైరీ చేసుకుంటావో చేసుకో అని కూడా చెప్పిన. ఇంట్లో కుంభకోణం లేదు, లంబకోణం లేదు, నువ్వు పిచ్చోను అని చెప్పిన. నిజంగానే పిచ్చోడు, ఎందుకంటే ఆయనకు తెలియదన్న విషయం కూడా తెలియదు. చెప్తే వినడు. అయ్యా నేత కార్మికులు మళ్ళా చచ్చిపోతున్నారు, ఇప్పటికి రాష్ట్రంలో 22 మంది చచ్చిపోతున్నారని చెప్పి లిస్ట్ ఇచ్చిన అసెంబ్లీలో. ఇంతమంది చచ్చిపోయినరు, సాయం చేయి మనసుంటాయని చెప్పిన. ఇంతవరకు స్పందన లేదు. రైతులు చచ్చిపోతున్నారు, వాళ్ళ లిస్ట్ ఇచ్చిన, స్పందన లేదు. ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకుంటున్నారు, చూడు అన్న, లిస్ట్ ఇచ్చిన, స్పందన లేదు. అసెంబ్లీలో ఇచ్చిన, స్పందన లేదు. ఇవాళ నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా, మీరే
మీ ప్రభుత్వం వచ్చినాక పెద్ద పెద్ద మాటలు నరికిండి ఈడికి వచ్చి మంత్రులు ఇక్కడ ఉండే కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఏదో కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఏదో అన్యాయం అయిపోయింది, మేము ఇంకా బాగా చేస్తాం, 365 రోజులు ఉపాధి ఇస్తాం నేతన్నలకు అన్నారు. మరి అలా 10 నెలలు నిండతందుకు వచ్చింది, 11 నెలలు అడుగు పెడతాం ఇంకో 4-5 రోజులు అయితే. మరి ఏం సాధించింది మీరు, ఏమి ఇచ్చిరు చెప్పాలని నేను అడుగుతున్నా. మా ప్రభుత్వం ఉన్నప్పుడు మొత్తం 10 ఏళ్లలో 9.5 ఏళ్లలో ఒక్క సిరిసిల్లకు 3,312 కోట్ల ఆర్డర్లు ఇచ్చింది. మరి మాకంటే ఎక్కువ చేస్తామన్నోళ్ళు, 365 రోజులు పని కల్పిస్తామన్నోళ్ళు, మీరు 6 నెలలే కల్పించారు, 7 నెలలే కల్పించారు అన్నోళ్ళు మరి డబల్ ఇవ్వాలి కదా ఆర్డర్. మేము 3,300 ఇస్తే నువ్వు 6,600 ఇవ్వాలి కదా ఆర్డర్లు. ఇప్పటికి ఎన్ని ఇచ్చినావు? కానే వస్తుంది, 10 నెలలు పూర్తయింది, 11 నెలలు పడుతూనే ఉన్నది. మరి ఏం జరిగింది మా సిరిసిల్ల నేతన్నలు కూడా ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా. ఇవాళ వాళ్ళొకరు వీళ్ళొకరు వచ్చి నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. నేను వారికి గుర్తు చేస్తున్నా, 3,312 కోట్లల్లా మా ప్రభుత్వం పోతుందని మేము అనుకోలే. అనుకుంటే నేనే పోయేటప్పుడే మొత్తం బాకీలు క్లియర్ చేసి పోతుండే. ఎంత బాకీ ఇచ్చిపెట్టినాం మేము? 3,312లా 200 చిల్లర కోట్లు మాత్రమే ఇచ్చేది ఉండే. అంటే ఎంత పర్సెంట్ అది? 1% కూడా కాదు. అందుకే నేను అంటున్నా, తెలిసి తెలియక కాంగ్రెస్ సన్నాసులు మాట్లాడే మాటలు వాటికి మీరు ఆగం కాకుండ్రి, కన్ఫ్యూజ్ కాకుండ్రి. మీ తరఫున కొట్లాడేందుకు మేము ఉన్నాం, కానీ పోరాటానికి మీరు కూడా ముందుకు రావాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. సిరిసిల్ల నేతలు కొట్లాడడానికి మేము సిద్ధంగా ఉన్నా, మీ తరఫున మాట్లాడడానికి మేము సిద్ధంగా ఉన్నా. అనవసరంగా వాళ్ళు వేసే ఎత్తుగడలకు మీరు ఆగం కాకండి. నేను ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తా ఉన్నా. నువ్వే చెప్పినావు, ఒక చీర కాదు 2 చీరలు ఇస్తా అన్నావు. దొరసాన్లకి ఇయ్యా, నేను సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లో పనిచేసే మా ఆడబిడ్డలకు ఇస్తాను, సంతోషం. ఒక చీర కాదు 2 చీరలు కానీ ఆ 2 చీరల ఉత్పత్తి సిరిసిల్ల నేతన్నలకి ఇస్తే వాళ్ళ బతుకు బాగుపడుతుంది. నీకు కూడా అర్థమవుతుంది ఇక్కడ సమస్య ఏందో, తద్వారా కనీసం కొంత జ్ఞానోదయం అని అవుతుంది. నేను ఒకటే ఒక్క డిమాండ్ ఈ ప్రభుత్వాన్ని చేస్తా ఉన్నా. ఏ కారణం చేత ఈరోజు సిరిసిల్లను గోసవుచ్చుకుంటున్నావు, ఇక్కడ నేతన్నలను గోసవుచ్చుకుంటున్నావో చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. 10 ఏళ్లు చక్కగా నడిచిన వ్యవస్థ ఆత్మహత్యలు బంద్ అయిపోయిన పరిస్థితి నుంచి ఇలా మళ్ళొక్కసారి ఆత్మహత్యలు జరుగుతున్నాయంటే నీకు కనీసం మనసు లేదా? కనీసం ఆ మనసులో ఒక్క క్షణమన్న బాధ అనిపిస్తలేదా? ఆలోచించమని చెప్పి ముఖ్యమంత్రిని కోరుతా ఉన్నా. అదే మాదిరిగా సిరిసిల్లలో ఒక నేతన్నలే కాదు, అందరూ ఇబ్బంది పడతా ఉన్నారు. చాలా విచిత్రమైన పరిస్థితి ఇక్కడ అధికారులు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకుల్లాగా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లాగా అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తూ అడ్డగోలు జమాబందీ వ్యవహారం చేస్తూ ఉన్నారు. మొన్నటికి మొన్న 54 రేషన్ దుకాణాలు ఇక్కడ మా గతంలో ప్రభుత్వం ఉన్నప్పుడు కొత్త రేషన్ దుకాణాలు పెట్టినాం. చిన్న చిన్న పల్లెలలో, పోతిరెడ్డి పల్లె లాంటి చిన్న పల్లెలో పెట్టినాం, రాగట్ల పల్లె లాంటి చిన్న పల్లెల కొత్త గ్రామ పంచాయతీ చేసి అక్కడనే మళ్ళీ వాళ్ళు ఇంకో పక్క ఊరికి పెద్ద ఊరికి పోయి అక్కర లేకుండా ఆడనే దుకాణం పెట్టినాం. దుకాణం పెట్టి ఏం చేసినాం? మేము స్థానికంగా ఉండే మహిళా సంఘానికి అప్పచెప్పినాం, మీరు నడుపుకోండి పొదుపు సంఘం వాళ్ళు, తద్వారా మీకు ఇంత ఆమ్దాని ఉంటుందని చెప్పి పొదుపు సంఘం వాళ్ళకి అప్పచెప్పినాం. మరి నువ్వేం చేసినావు? వచ్చి ఇప్పుడు ఇక్కడ నా చేతిలో 4 సార్లు ఓడిపోయిన ఆయన ఏందో ఆయనే రాజు, ఆయనే మంత్రి అన్నట్టు, ఆయన ఇక నేనే నడుపుతా మొత్తం ప్రభుత్వాన్ని, అసలు ఇక అటు రేవంత్ రెడ్డి ఇక్కడ నేను అన్నట్టుగా ఇష్టారాజ్యం ఇష్టం వచ్చిన వ్యవహారం చేస్తూ ఉన్నారు. దానికి అధికారులు వంతపాడుతూ ఇవాళ ఆగమాగం అవుతున్నారు. అధికారులకు నేను ఒకటే చెప్తా ఉన్నా, మొన్న ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగిందో చూడండి. ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్లు కూడా మన సస్పెండ్ అయింది. మీరు చట్టం ప్రకారం కాకుండా, కానూన్ ప్రకారం కాకుండా ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే మాత్రం తప్పకుండా దానికి ఫలితం అనుభవిస్తారు. ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్లే కావచ్చు, పోలీసులే కావచ్చు, ఆర్డీఓలే కావచ్చు, కలెక్టర్లే కావచ్చు, ఎవడే కావచ్చు, తప్పకుండా ఫలితం అనుభవిస్తారు. చట్టం ప్రకారం పనిచేయండి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయండి. ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే మాత్రం ఊరుకోము. మీకు తెలుసు, మాకు తెలుసు, ప్రజలకు కూడా తెలుసు. మళ్ళా 3.5-4 ఏళ్లలో కేసీఆర్ గారు తిరిగి వస్తారు. మీ సంగతి తప్పకుండా అప్పుడు చూస్తామనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అయితే ఇక్కడ ఒక మాట నేను అడుగుతా ఉన్నా, ఇక్కడ కలెక్టర్ని, ఆర్డీఓ అని 54 దుకాణాలకు దరఖాస్తులు పిలిచింది. 480 మంది పైసలు కట్టి మరీ దరఖాస్తు చేసుకున్నారు. ఆరోపణలు వస్తున్నాయి. స్వయంగా కాంగ్రెస్ నాయకులే ఆరోపిస్తున్నారు, మేము కూడా కాదు. కాంగ్రెస్ నాయకులే లక్షల రూపాయలకు అమ్ముకున్నారు దుకాణాలని చెప్పి కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ నాయకులు, నేను చూసిన స్వయంగా వీడియో. పోతుగల్ గ్రామానికి సంబంధించిన ఒక తమ్ముడు ఆరోపణ చేయడం నేనే చూసిన. కాంగ్రెస్ నాయకులు ప్రెస్ మీట్లు పెట్టి చెప్తున్నారు మార్కెట్ కమిటీ డైరెక్టర్ పదవులు కూడా అమ్ముకుంటున్నారు అని.
ఇవాళ నిరసనలు చెప్తా ఉన్నారు, వాటర్ ట్యాంక్ లెక్కి మరి నిరసన ప్రదర్శనలు చేస్తూ ఉన్నారు. ఎవరైతే అర్హులుగా ఉండి అన్యాయం జరిగిందో వాళ్ళు బాధితులు బాధపడతా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా కలెక్టర్ గారికి, అదేవిధంగా ఈ జిల్లాలో ఉండే మంత్రులకు, సివిల్ సప్లైస్ మంత్రికి ఈ విషయంలో స్ట్రైట్గా నేను అడిగేది ఒకటే, మీరు ఏదైతే రాత పరీక్ష పెట్టినమంటున్నారో దాని మెరిట్ లిస్టు బయట పెట్టండి, వెంటనే ప్రకటించండి. పీజీలు చదువుకున్న వాళ్ళు, డిగ్రీలు చదువుకున్న వాళ్ళకేమో మార్కులు రావట, 10వ తరగతి పాస్ అయిన వాళ్ళకు మార్కులు వస్తాయట. కాంగ్రెస్ కండువా కప్పుకుంటే లక్షల రూపాయలు సమర్పించుకుంటే ఇవాళ ఎటుబడితటు సిరిసిల్లలో వ్యవహారం చేస్తా అని అనుకుంటా ఉన్నారు. దీనికి శిక్ష తప్పదు. ఆర్డీఓ అయినా, నేను ఇంకో మాట కూడా చెప్తున్నా, కలెక్టర్ అయినా ఎవరైనా శిక్ష తప్పదు. దబ్బన మేము మళ్ళీ అధికారంలోకి వచ్చే వరకు 4 ఏళ్ల తర్వాత నేను రిటైర్ అయిపోతా కదా, నాదేంది అనుకుంటే నీ దగ్గరికి వెళ్ళి రికవరీ చేపిస్తా అని కూడా చెప్తా ఉన్నా. ఇడిచిపెట్టను. ఇది పద్ధతి కాదు. ఏదైనా ఒక పద్ధతి ప్రకారం నడవాలి తప్ప మేము 10 ఏళ్ళు ఉన్నాం ఇక్కడ, మాకు చేత కాదా ఇట్లాంటి పనులు చేసుడు? ఇవాళ అధికారం రాగానే కళ్ళు నెత్తికెక్కి నేను చూస్తా ఉన్నా, అన్ని చూస్తా ఉన్నా, కానీ మౌనంగా. ఎందుకంటే అధికార మదంతో మీరు చేస్తున్న వ్యవహారం. మొన్న ఇక్కడ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఒక క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపు పెడతారు. ఆ క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపులో స్థానిక ఎమ్మెల్యేలు వీళ్ళ మా ఫోటోలు ఉండవు. మా చేతిలో ఓడిపోయిన వాళ్ళ కాంగ్రెస్లో ఫోటోలు పెట్టి ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలు నడిపిస్తా ఉన్నారు ఇక్కడ జిల్లా యంత్రాంగం. నేను గుర్తు చేస్తా ఉన్నా, జిల్లా పుట్టించిందే కేసీఆర్, రాజన్న సిరిసిల్ల జిల్లా చేసిందే కేసీఆర్, ఇలా మీరు కూర్చున్న కలెక్టరేట్ కట్టించిందే కేసీఆర్. కాబట్టి అతికి పోతే, అతి చేస్తే ఇబ్బందుల పాలవుతారు, ఉద్యోగాలు పోతాయి. తర్వాత 4 ఏళ్లలో మళ్ళా మా గవర్నమెంట్ వస్తుంది. ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలని చెప్పి కూడా అధికారులకు నేను హెచ్చరిస్తా ఉన్నా. తప్పకుండా ఈ విషయంలో వదిలిపెట్టాం. ఇవాళ వాటర్ ట్యాంకెట్కి కొట్లాడుతున్న బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా నేను చెప్తా ఉన్నా, మీ తరపున తప్పకుండా హైకోర్టును ఆశ్రయిస్తాం. అసలు నోటిఫికేషనే తప్పుల తడక అని చెప్తున్నారు. ఎక్కడ ఎస్సీ రిజర్వేషన్ ఇవ్వాలి, ఎక్కడ బీసీ ఇవ్వాలి, ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆఫీసులో కూర్చొని కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో రాసుకొని ఇచ్చినట్టు ఉన్నదని చెప్తా ఉన్నారు. న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయిస్తాం, వదిలిపెట్టాం. అదేవిధంగా అధికారులు కూడా నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఇక్కడైనా చేసిన తప్పును సరిదిద్దుకోండి, చేసిన దిక్కుమాలిన పనిని వెంటనే క్యాన్సిల్ చేయండి, చేసి తప్పులు సరి చేసుకొని మెరిట్ లిస్టు పెట్టండి. 480 మంది రాత పరీక్ష రాసిండ్రు, వాళ్ళ లిస్టు మొత్తం పెట్టండి. ఎవరికెన్ని మార్కులు వచ్చినాయి, ఎవరు ఎట్లా రాసిండ్రు. ఇన్విజిలేటర్ల సంతకాలు లేకుండా తీసుకుంటారండి ఎవడన్నా? ఇన్విజిలేటర్ల సంతకాలు లేకుండా ప్రశ్న పరీక్ష జవాబు పత్రాలు తీసుకొని మళ్ళీ ఇష్టం వచ్చినట్టు మార్చుకోవాలి. ఆర్డీఓ ఆఫీసులో ఈ పనికిమాలిన పనులు చేయాలా? దీనికా మీరున్నది ఇక్కడ? ఇంత దిగజారుడు రాజకీయమా? 54 పోస్టులు వస్తే వాటిని అమ్ముకుంటారా లక్షల రూపాయలకు? ఇదా మీ బతుకు ఇక్కడ? అందుకే నేను అంటా ఉన్నా, ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులకు కళ్ళు నెత్తికెక్కి అధికార మదంతో నోటికొచ్చినట్టు మాట్లాడుతున్న కాంగ్రెస్ నాయకులారా, ఎల్లకాలం మీ కాలం కాదు. తప్పకుండా మళ్ళా మా టైం వస్తుంది. ఆ టైంలో తప్పకుండా మేము కూడా ఈరోజు ఒక్కొక్కరు ఎవరెవరైతే ఇట్లా అతికి చేస్తూ ఉన్నారో అన్ని గుర్తుపెట్టుకొని మిత్తితో సహా చెల్లిస్తామనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అదే మాదిరిగా చివరిగా నేను చెప్పేది, ఈ ముఖ్యమంత్రి, ఈ ప్రభుత్వం కక్ష తీర్చుకోదలుచుకుంటే, పగ సాధించదలుచుకుంటే నేను దానికి సిద్ధంగా ఉన్నా. మీరు ఏం చేస్తారో చేయండి. చూస్తా ఉన్నా 9-10 నెలల నుంచి రోజు ఒక్క పుకారు ఉట్టియాలి. హెడ్లైన్ మేనేజ్మెంటు, డెడ్ లైన్ మేనేజ్మెంట్, అది తప్ప పీకిందేం లేదు. 9.5 నెలల ఒక్క పథకం